నియోజకవర్గంలో రాజకీయ వైరం నువ్వా నేనా అన్నట్లుగా మారింది. ఎన్నికలు పూర్తయిన 2 ఏళ్లకే పొలిటికల్ మంటలు మొదలయ్యాయి. రాజకీయ వైరం కాస్త వ్యక్తిగతంగానూ మారుతోంది. ప్రతి అంశంలో పైచేయి కోసం ప్రత్యర్థి పార్టీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎన్నికల సమయం కాకపోయినా నిరసనలు, కేసులతో పొలిటికల్ ఫైట్ తారాస్థాయికి చేరింది. ఇంతకీ ఏంటా ఘర్షణ? ఏదా నియోజకవర్గం? అసలు ఏం జరుగుతోంది అక్కడ? గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ రాజకీయం దేశవ్యాప్తంగా చర్చల్లో నిలుస్తోంది. టీడీపీ, వైసీపీ మధ్య పొలిటికల్ యుద్దం హాట్ టాపిక్ గా మారింది. మొక్కజొన్న గోడౌన్లో చోటు చేసుకున్న పరిణామాలు హీట్ పుట్టిస్తున్నాయి. వైసీపీ నేతకు చెందిన గోడౌన్లో అక్రమంగా మొక్కజొన్న నిల్వలు ఉన్నాయంటూ టీడీపీ నేతలు, కార్యకర్తలు దాడి చేయడంతో ఇరు పార్టీలకు చెందిన నేతలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. ప్రస్తుతం గోడౌన్ను సీజ్ చేశారు. ఈ క్రమంలోనే రైతుల మొక్కజొన్నను సీజ్ చేయడంపై వైసీపీ ఆందోళన బాటపట్టింది. ఏకంగా చలో మామిళ్లపల్లికి పిలుపునిచ్చింది. పొలిటికల్ చిచ్చుకు కారణమైన ఈ పరిణామం ఒక్కసారిగా నియోజకవర్గంలో రాజకీయాలను వేడెక్కించాయి. కూటమి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర, ప్రతిపక్షమైన వైసీపీ నేత అంబటి మురళి కొంతకాలంగా రాజకీయంగా నువ్వా నేనా అంటూ ఢీకొడుతున్నారు. నియోజకవర్గంలో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ వైసీపీ అంబటి మురళి గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఒక్కరోజు దీక్ష చేశారు. రైతుల వద్ద నుంచి ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తక్కువ ధరకు మొక్కజొన్న కొనుగోలు చేస్తూ దళారీగా మారారంటూ ఆ సమయంలో అంబటి మురళి విమర్శలు చేశారు. రాజకీయ ప్రత్యర్థి అంబటి మురళి వ్యాఖ్యలను ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తప్పుబట్టారు. ఆ తర్వాత టీడీపీ నేతలు, కార్యకర్తలు అంబటి మురళి సొంతూరు మామిళ్లపల్లిలో అక్రమంగా మొక్కజొన్న నిల్వ చేశారని ఆరోపిస్తూ గోడౌన్పై దాడి చేశారు. దీనిపై అంబటి మురళి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోడౌన్ మామిళ్లపల్లికి చెందిన సూదా సముద్రమైందని, అందులో రైతులు మొక్కజొన్నను నిల్వ చేసుకుంటే అది తన గోడౌన్ అంటూ అందరినీ ఎమ్మెల్యే తప్పుదోవ పట్టించారని అంబటి మురళి మండిపడ్డారు. గోడౌన్పై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేయాలంటూ పట్టుబట్టారు. కాగా గోడౌన్పై దాడి చేసిన 31 మంది టీడీపీ నేతలపై కేసు నమోదైంది. అదే సమయంలో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారంటూ చేసిన ఫిర్యాదుపై 16 మంది వైసీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశారు. దీంతో వివాదం ఇంతటితో ముగిసిపోయిందనుకున్నారు. ఆదివారం ఒక్కసారిగా గ్రామంలోకి పోలీసులు, తహసీల్దార్ వచ్చి గోడౌన్ శాంతి భద్రతలకు కేంద్రంగా మారిందని సీజ్ చేశారు. సీజ్ చేస్తున్న సమయంలో మొక్కజొన్న రైతులు, మహిళలు, పోలీసులు తహసీల్దార్ని ప్రతిఘటించారు. మొక్కజొన్న బస్తాలను వెంటనే రిలీజ్ చేయాలంటూ రైతులు ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. రైతుల పక్షాన చలో మామిళ్లపల్లికి పిలుపునిస్తున్నట్లు వైసీపీ నేత అంబటి మురళి పిలుపునిచ్చారు. ఉమ్మడి జిల్లాకు చెందిన వైసీపీ ఇన్ఛార్జీలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ప్రకటించారు. మరోవైపు తప్పుడు కేసులు నమోదు చేశారంటూ ఎస్పీ దృష్టికి తీసుకువెళ్లారు అధికార పార్టీ నేతలు. మామిళ్లపల్లి గోడౌన్ వద్ద రైతులు నిరసన తెలియజేయడానికి వెళ్తే అక్కడ లేని వారిపై కూడా కేసులు నమోదు చేశారంటూ వాపోయారు. కేసులను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. గోడౌన్లో మొక్కజొన్న రైతులకు సంబంధించిందైతే అంతా ఒకేలాటుగా ఎందుకు వేశారంటూ ప్రశ్నించారు. అయితే 5 రైతులు మొక్కజొన్న బస్తాలు తమవే అంటున్నారని, అయితే విడివిడిగా బస్తాలు వేయకుండా అన్నీ కలిపే ఎందుకు వేశారని ప్రశ్నించారు. ఆ గోడౌన్లోని బస్తాలు వైసీపీ నేతలవేనని మరోసారి చెప్పారు. రాజకీయ వివాదాలకు కేంద్రంగా మొక్కజొన్న గోడౌన్ మారిపోవడంతో నియోజకవర్గంలో ఎప్పుడేం జరుగుతుందో అనే టెన్షన్ మొదలైంది. దీంతో ఇప్పుడు ఈ వ్యవహారంలో రాజకీయంగా పైచేయి సాధించేందుకు జరుగుతున్న పరిణామాలు మరింత ఉత్కంఠ పెంచుతున్నాయి.